బంగాళాఖాతంలో కొనసాగుతోన్న తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. దీని ప్రభావంతో ఏపీలో రాబోయే 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటూ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిస్తోంది. ముఖ్యంగా 7 జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇప్పటికే ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణా, గోదావరి నదులకు వరద ప్రవాహం కొనసాగుతుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడి ప్రస్తుతం దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలకు సమీపంలో కళింగపట్నానికి 230 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ వాయుగుండం దాదాపు పశ్చిమ దిశగా కదులుతూ ఇవాళ ఉదయం గోపాల్పూర్ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది అని అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. వాయుగుండం ప్రభావంతో నేడు కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ చెబుతోంది. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కురిసే అవకాశం ఉంది. అత్యవసర సహాయం లేదా సమాచారం కోసం ప్రజలు విపత్తుల నిర్వహణ సంస్థ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబర్ 112-1070ని సంప్రదించాలి అంటూ సూచనలు జారీ చేస్తున్నారు. అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఇవి సమయానికి అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్.